అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఆగస్టు 2 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మీరు మన గురువుగారిని సంప్రదించిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా అద్భుతమైన గురువుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు కుంభరాశి వారి యొక్క నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాల వారు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు. కుంభరాశికి అధిపతి శని భగవానుడు. రేపటి రోజున శనిదేవుని అనుగ్రహంతో క్రమశిక్షణ, సహనము, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు సాగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా తీసుకునే నిర్ణయాలు లాభాన్నిస్తాయి. ఇక రేపు రోజున పరిహారాల పరంగా శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఓం సం శనేశ్వరాయ నమ మంత్ర జపం చేయండి. పేదలకి నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రాలు దానం చేయండి. ఇక రేపు రోజున ఆదివారము శనిదేవుణ్ణి, శివుణ్ణి, అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఇక రేపు రోజున కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగులు నీలం, ఊదా రంగు. ఇక రేపు రోజున పడమర దిక్కు ప్రయాణం, వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇక రేపు రోజున సహనము, క్రమశిక్షణతో వ్యవహరిస్తే అనుకున్న పనులు విజయవంతమవుతాయి. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. పెద్దల యొక్క సలహా పాటిస్తే కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభ ఫలితాలు పొందే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇక రేపటి రోజున ఇద్దరు వ్యక్తులతోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజని చెప్పుకోవాలండి. ఇదివరకు మీరు ఎప్పుడు కూడా ఇదివరకు ఈ వ్యక్తులతోటి మీరు అనేక రకాల నష్టాన్ని కలిగించినటువంటి వ్యక్తులు అనమాట. ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందైతే చేతులు జోడించబోతుందని చెప్పుకోవాలి. మరి రేపటి రోజున ఆ వ్యక్తులు మీ గురించి మొదటగా మీ గురించి అలాగే వీరి యొక్క మనసుల గురించి మనం తెలిసినట్లయితే కనుక అండి, ఈ రాశివారు సహనము, ఓర్పు కలిగినటువంటి రాశి వాళ్ళని చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరు చాలా తెలివైన వాళ్ళండి. కోపాన్ని కూడా ఎక్కువ కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి ఓర్పు, సహనమై ఎంతైతే ఉంటుందో అంతే కోపం కూడా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఎప్పుడైతే వీళ్ళు ఓర్పు నశించిపోతుందో వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా తక్కువ అండి. సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరిని కోపం కూడా ఒక ప్రళయంలాగా ముంచుకొస్తుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారు మీ పక్క వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు అస్సలు నమ్ముకోరండి. ఇదే మీరు యొక్క మైనస్ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ నుండైనా సరే మీరు ఈ అలవాటును అయితే తప్పకుండా మార్చుకోవాలి. ఎందుకంటే ముందుగా 2 పనులు అయితే జాగ్రత్తగా చేయాలండి. 2 ముఖ్యమైన ఆ విషయాలు ఏమిటంటే, మొదటగా మీరు దైవారాధన చేయటము, 2 ముఖ్యమైనటువంటి అసలు మర్చిపోకండి. ఇక రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటము. ఇక్కడ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్నటువంటి వాటిలో కూడా మీరు తప్పకుండా విజయాన్ని అయితే సాధించి తీరుతారు. అలాగే దైవారాధన చేయటం అనేది రోజు కుదరకపోయినా కనీసం మీకు వారాల్లో ఒక్కరోజైనా కానీ, లేదంటే 2 రోజులకు ఒకసారి సరే, కనీసం వారానికి ఒక్కరోజైనా సరే 1-2 నిమిషాలండి స్వామివారిని మనసులో తలుచుకోండి. అలా ఏం చేసినా కానీ దైవారాధన మనస్ఫూర్తిగా చేసుకోవాలి. కాబట్టి ఈ రాశి వారు రేపటి రోజున ఖచ్చితంగా మీరు అనుకున్న పాటలో విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధించాలనుకుంటే మాత్రం మీలో మీకున్నటువంటి విశ్వాస, నమ్మకంతో పాటుగా భగవంతుని యొక్క ఆరాధన, భగవంతుని యొక్క నామస్మరణ అనుగ్రహం మీకు చాలా ముఖ్యం అని చెప్పి తెలుసుకోండి. మీరు ఎన్ని పనులైనా చేయండి, ఎంత కష్టమైనప్పుడు సమస్యలైనా కానీ ఎదుర్కొనేటువంటి ధైర్యం మీలో ఉన్నప్పుడు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే అది మీరు ఎంత విజయం సాధించినా కూడా అది మీ యొక్క విజయానికి నాంది పలకదండి, వ్యర్థమనే చెప్పుకోవాలి. అలాగే మీరు ఎంత బలహీనలైనా కానీ మీ యొక్క బలం కానీ ధైర్యం కానీ ఎందులోనూ కూడా పనికిరామని చెప్పి తెలుసుకోండి. కాబట్టి భగవంతుని యొక్క ఆరాధన అనేది ఈ రాశి వారికి చాలా ఇంపార్టెంట్. మనం ప్రతిరోజు కూడా రోజు మొత్తం మీద సరైనటువంటి నిర్ణయాలకి నిద్రపోతూ ఉంటాం, తినడానికి టైం తింటూ ఉంటాం, అయితే చేసుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడికి విషయం వచ్చేసరికి ఏదోలో తర్వాత చేసుకుందాం అనే విధంగా మనం అయితే మొసులుకుంటూ ఉంటాం. కానీ ఈ రాశివారు మాత్రం ఎక్కువ భగవంతుని నమ్ముకోవాలండి. తర్వాత మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. ఎందుకంటే మీకు భగవంతుడు తోడలేని మీరే పని చేయలేరండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, భగవంతుని నమ్ముకోండి. కాకపోతే ఏంటంటే మన ఆలోచనలు ఎప్పుడు మొహలుతూ ఉంటాయండి. మన అంత అవసరమే ఉందని చెప్పి తర్వాత ఏదో చేసుకోవచ్చినట్టుగా భగవంతుడు వెంటనే మనం ఏమన్నా కరిగిపోతాడన్నట్టుగా, ఒక వరాలు ఇస్తాడన్నట్లుగా మనం కొంచెం జాలి పడతామని చెప్పేసి ఒక భావన అయితే ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది.
కానీ ఏంటంటే ఎప్పుడు ఏం చేయాలో చేస్తేనే దేవుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందండి. ఇక భగవంతుని యొక్క అనుగ్రహానికి కూడా మీరు కొంచెం దూరం అవుతున్నారని కూడా చెప్పుకోవాలి. అదేవిధంగా కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా ఎన్ని పనైనా కానివ్వండి, దైవారాధన ముఖ్యం అని చెప్పి తెలుసుకోండి. ఒకవేళ మీకు అస్సలు కుదరని పక్షంలో కనీసం దైవనామ స్మరణ చేసుకుని సరిపోతుందండి. కాసేపు అయినా కళ్ళు మూసుకొని మీకు ఇష్టమైన దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్వామి అని చెప్పి దండం పెట్టడం చాలు. ఇక మీరు ఏ మాత్రం కూడా పక్క వాళ్ళని మాత్రం చేసుకొని వెళ్ళటం చాలా అంటే చాలా ఉత్తమమైన పని. ఇక రేపటి మీరు ఏదైనా కానీ మిమ్మల్ని ముంచే విధంగా కొంతమంది ప్లాన్ చేసి మీకు ఏదైనా లేనిపోని మాటలు ఎక్కించేసి మీరు అతి కోపంగా గురయ్యే విధంగా వారి యొక్క ప్రోత్సాహం అయితే రేపటి ఉండబోతుంది. కాబట్టి వారి ప్రోత్సాహాన్ని మీరు లొంగకుండా వారు ఏదైనా చెప్పినా కానీ మీరు అసలు తేగతీచిగలాగా విన్నట్లుగా వదిలేసేయండి. అలాగే వారు చెప్పేటువంటి మాటల్ని మీ బుర్రకు ఎక్కించేసుకొని అవతల వ్యక్తితో మీరు ఎక్కువగా కోపడిపోయి వారితో వాగ్వాదం చోటు చేసుకునే విధంగా వారితో ఏదైనా కానీ కొంచెం మీరు మిదిమిరినటువంటి సంభాషణ చేయడం వల్ల ముందు రోజుల్లో మీకు వారి వలన కొంచెం ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఎవరైనా చెప్పినా కానీ మీరు అనవసరమైనటువంటి కోపాన్ని అయితే తెంచుకోకండి. ఇక అలాగే రేపు ఈ రాశివారు ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా మీ చేతులు జోడిస్తారని చెప్పుకోవాలి. ఇక మీకు తిరిగి అనేది కూడా ఉండదండి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో, ఎవరైతే మీ పత్రాన్ని కోరుకున్నారో, ఎవరైతే ఇంతకుముందు మీ గతంలో మిమ్మల్ని మోసం చేశారో, ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని ఎగతాళి చేస్తూ మీరు దేనికి పనికిరాని చెప్పి నలుగురు ముందు మిమ్మల్ని అనవసరమైనటువంటి మాటలతో బాధ పెట్టారో, దూషించారో అటువంటి వాళ్ళని తక్కువగా పరిచే విధంగా మాట్లాడిన వారు ఎవరైతే ఉన్నారో వారు స్వయంగా వారికై వారే వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని మా తప్పైపోయింది క్షమించరని సిచ్యువేషన్ అయితే రేపొద్దున వస్తుందండి. క్షమాపణలు వేడుకుంటారు. ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మీ యొక్క లైఫ్ నుంచి బయటపడిన వారైతే మీరు కూడా వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉంటే మంచిది. వాళ్ళ లైఫ్ నుండి బయట పెట్టేసేయాలి. ఎందుకంటే మిమ్మల్ని ఒక్కసారి మోసపరిచిన వారే అలాగే మిమ్మల్ని చాలా పూర్తిగా కిందకు దిగదార్చిన విధంగా ఎన్నో మాటలతో హేళన చేస్తూ మిమ్మల్ని చాలా బాధ పెట్టిన వారు మరలా వారికై వారే తప్పు తెలుసుకొని ఇప్పుడు మీరేదో కొంచెం మంచి స్థాయికి రాబోతుందని తెలుసుకోవడం, లేదంటే మీ ఏదైనా మంచి అవకాశాలు ఉన్నాయనో మీరు కొంచెం వారికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారని చెప్పి తెలుసుకొని వారికి ఏదో అవసరం కోసం మీ దగ్గర రాబోతున్నాను. కానీ ఇక వారు ఏది కూడా అంటే వాళ్ళు ఏదో క్షమాపణలు వేడుకోవడం అయితే మీ దగ్గరికి రావడం లేదండి. కాబట్టి వారి యొక్క నక్క వినయాలని మీరు ఏమాత్రం కూడా కొంచెమైనా కానీ నమ్మి వారిని మరలా కనుక మీ జీవితంలో ఆహ్వానించినట్లయితే ముందు రోజులు మీకు కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అలాగే మీ జీవితంలోకి వాళ్ళని అస్సలు మాత్రం రానివ్వకండి. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకండి. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అలాగే వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలని తెలుసుకుందాం. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేస్తారో వారిని మీరు ఎట్టి పరిస్థితి దగ్గరికి రానివ్వకండి. మీ జీవితంలో ఈ సంవత్సరం జరగబోయేటువంటి అద్భుతాలు అన్ని రకాల గుడ్ న్యూస్లు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. మీకు వ్యాపారంలో చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ రాబోతున్నాయి. ఉద్యోగంలో కొంచెం శాలరీస్ కూడా ఇంక్రీస్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అన్ని కూడా అనుకూలమైన రోజు అని చెప్పాలి. ఇక రేపటి రోజు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని చెప్పాలండి. ఇక ఆర్థిక వ్యవహారాలు ధన ప్రవాహం పెరగబోతుంది. బాకీలు వసూలయ్యే సూచనలు ఉన్నాయి. అయితే అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరము. ఇక కుటుంబ సంబంధాలతో శుభవార్త వినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషం గడుపుతారు. ఇక ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. నీరు ఎక్కువగా తాగటము, విశ్రాంతి తీసుకోవడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. ఇక విద్యార్థులకి చదువులో పురోగతి ఉంటుంది. పోటీ పరిస్థితి సిద్ధమవుతున్న వారు రేపు అనుకూల సమయం చెప్పుకోవాలండి. రేపటిన ఈ రాష్ట్రంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్న రోజే. కానీ ఇద్దరు వ్యక్తులతో మాత్రం మీరు రేపటిన జాగ్రత్త ఉండవలసిన చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున ఉద్యోగంలో మీ కృషికి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, ఆదాయం పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. నిద్ర, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. విద్యార్థులకి చదువులో మంచి పురోగతి లభిస్తుంది. ఇక రేపు రోజున కుంభరాశి వారి యొక్క సహనము, క్రమశిక్షణతో వ్యవహరిస్తే అనుకున్న పనులు విజయవంతమవుతాయి. అనవసర వాదనలకు మాత్రం రేపు దూరంగా ఉండండి. ఇద్దరు వ్యక్తుల విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉంటాం. అన్ని రకాలకు కూడా మంచిది. అదేవిధంగా రేపు రోజు విద్య, ఉద్యోగ, వ్యాపార రాజును కూడా చాలా అనుకూలమైన చెప్పుకోవాలండి. మరి తెలిసిన కంటే కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపు మరి వీటితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.